Shocking revelations have come to the fore in Nandyal minor rape and murder case where a 9-year-old minor was raped and murdered by 3 minors in Andhra Pradesh's Nandyal, leaving the country in shock. The girl's body is yet to be traced. Shocking, gruesome details have emerged in this matter. Sources have told us that the assault offence took place inside the park at a temple premise, and the minor accused saw videos on the phone and tried to recreate a sexual offence in the girl child. The probe revealed that father and uncle of the accused minor had disposed of the girl's body into Krishna River. Meanwhile, Chief Minister Chandrababu Naidu promised stern action against those accused, saying that there is zero tolerance for crimes in Andhra Pradesh. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరికీ హెచ్చరిక చేస్తున్నాం. అందుకే ఈ రోజు జరిగిన నంద్యాలలో జరిగిన ఇన్సిడెంట్ కానీ, అదే మరి ఈస్ట్ గోదావరిలో శ్రీకాకుళంలో జరిగిన ఇన్సిడెంట్ కానీ చాలా సర్వసభ్యం సమాజం చీకొట్టే సందర్భాలు ఇవి. ఏంటంటే 9 సంవత్సరాల అమ్మాయి ముగ్గురు చేసిపోయి రేప్ చేయడం ఏంటి, అమ్మాయిని చంపేయడం ఏంటి, వాళ్ళు మైనర్స్ ఏంటి, మైనర్స్ కూడా మారి తయారైపోయే పరిస్థితికి వచ్చారు, వాళ్ళని కూడా చెడుదారిని పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇక్కడేంటి 6 నెలల అమ్మాయి ఏంటండి, వాడు ఏంటి కొంచెమైనా అసలు చిన్న పిల్లల్ని కూడా ఈ మరి హెరాస్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఎంత దారుణం మనం ఆలోచించాలంటే ఇది వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టింది, ఎంత చెడిపోయింది, మనసులు ఏ విధంగా కలుషితం అయిపోయినాయి. ఒక్కొక్కరు ఎట్లా తయారయ్యారంటే ఒక ఉన్మాదుల మారిగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. దీనికి కారణం గడిచిన 5 సంవత్సరాలు